వెల్కమ్ టు మేరీ బ్లాగ్స్ వింటూ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే మమ్మీ, ఈరోజు ఏంటిది మరి స్పెషల్? ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాం. ఓకే, కాకరకాయ. ముందుగా కాకరకాయలు హాఫ్ కిలో తీసుకున్నాను నేను. ఓకే ఓకే. తర్వాత మనం బీరకాయ చెక్తాం చూడు, దాంతో ఇదంతా చెక్కేయాలన్నమాట. మన మీద గుప్పలు గుప్పలు పెట్టుంటే చూడు, అది మొత్తం తీసేయాలన్నమాట. ఓకే ఓకే. తీసేసి నేనైతే తీసి ముందుగా ఇట్లా పెట్టేసుకున్నా ఆల్రెడీ. ఓకే, చూద్దాం. ఇది సాఫ్ట్ ఉంది. ఓకే రైట్, సూపర్ ఉంది, సూపర్ ఉంది. అట్లయితేనే తొందరగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది కదా. పిల్లలు తినరు, పెద్దవాళ్ళు కూడా తినరు, చేదు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటిది మరి? ఓకే, కట్ చేసుకున్నాము. అది పైన బుడపలు మొత్తం కట్ చేసుకున్నాము. ఇదైతే మన కాకరకాయలు ఉన్నాయో మంచిగా పైన సాఫ్ట్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కట్ చేసుకున్నాము. తల్లిగాడు స్మాల్ తల్లిగాడు అంట వీడు. ఇట్లా కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని ఇట్లానే కట్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. అంటే మధ్యలో గింజలు ఉంటాయి కదా, అవునవును, తీసేయాలన్నమాట. మధ్యలో కట్ చేస్తే వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకే ఓకే. ఇప్పుడు వాటర్లో వేసుకోవాలి. ఓకే, వాటర్లో వేసుకున్నాం. అంటే అందులో ఏమన్నా సాల్ట్ వేసి మంచిగా సాల్ట్ వేసి పెట్టాను అన్నమాట. సాల్ట్ వేసి పెట్టినా ఎందుకంటే చేదు అనేది తీసేస్తుంది అన్నట్టు సాల్ట్. ఓకే ఓకే ఓకే. అందుకోసం నేను ముందే సాల్ట్ వేసి ఉంచుకున్నా. ఓకే, ఈ చిన్న సన్న పీసెస్ కట్ చేయాలి. ఓకే, అంటే అవి అయితే ఫస్ట్ అవి తీసేస్తున్నాం, లోపలికి తీసేసి సాల్ట్ వేసేస్తున్నాం. అవును, తర్వాత తీసిన తర్వాత అవి మంచిగా ఫ్రెష్గా కడిగిన తర్వాత నువ్వు చిన్న చిన్న ముక్కలు చేసుకుంటావు. ఓకే, దీన్ని ఏమంటారు మరి? కాకరకాయ కూర అంటారా, కాకరకాయ ఫ్రై అంటారా, కాకరకాయ పచ్చడి అంటారా? కాకరకాయ ఫ్రై. ఓకే ఓకే. చట్నీ కూడా చేస్తుందా కాకరకాయ? స్మైల్ గాడు మాట్లాడతావా? హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. స్మైల్ తల్లి, స్మైల్ వాడు. మమ్మీ చూడవు కాకరకాయ ఫ్రై చేస్తుందట. మనం చూద్దాం, చూసి నేర్చుకుందామా తల్లిగాడు, స్మైల్ తల్లిగాడు. ఇంకా యాక్చువల్గా మనము ఏదో వెరైటీస్ చేద్దాం అనుకున్నాం కానీ టైం కుదరక లాగ్ అయిపోతుంది. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఏంటిది ఓకే, కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టాలి ఇవన్నీ. తర్వాత ఇట్లా కట్ చేస్తూ అన్ని తీసేసుకోవాలి. లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయాలన్నమాట. నీట్గా వచ్చేస్తాయి. అప్పుడు పీసెస్ కట్ చేద్దాం. ఓకే, దాని తర్వాత మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇది మన సాల్ట్ వాటర్లో కడుగుతున్నాం. ఓకే ఓకే, సాల్ట్ వాటర్లో నీట్గా కడిగితే దాని చేదు అనేది పోతుంది. ఓకే ఓకే ఓకే. చేదు అనేది మనకు రాదన్నమాట. అందరు ఇష్టంగా తింటారు. చేదు ఉంటుందని చాలా మంది కాకరకాయ తిన్నారు కాబట్టి ఓకే, అట్లా సాల్ట్లో కడిగితే నీట్గా మరీ చేదు ఉండదు. కాకరకాయ అంటే చేదే కానీ మరీ చేదు ఉండదు, కొంచెం లైట్గా అంతే. ఫ్రై చేస్తే ఆ లైట్ కూడా మొత్తం పోతుంది. ఓకే, మొత్తం కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు సన్న పీసెస్ లా కట్ చేయాలన్నమాట. ఓకే ఓకే, సన్న పీస్ లా కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇంత సన్న పీసెస్ కట్ చేసుకుంటే అంత తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఓకే ఓకే, సూపర్గా వస్తుంది. చిన్న సన్న సార్ వస్తుంది. బాగుంది. సన్న కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. నేను ఇట్లా కట్ చేస్తాను.
స్మైల్ తల్లియాడు. చిన్న తల్లి. మమ్మీ ఏం చేస్తుంది చూడు. ఈ బూడ కాకరకాయ అని ఉంటాయి కదా, దాన్ని కూడా ఇట్లనేనా సేమ్? అంటే దాన్ని చట్నీ లెక్కన చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, చట్నీ లెక్క పెట్టచ్చు, కూర వండొచ్చు, ఫ్రై చేయొచ్చు అవి కూడా. కాకపోతే అది ఇంత గట్టిగా అది ఉండదు ఇంకా కదా. చాలా టేస్ట్ ఉంటుంది అసలు. అది గట్టిగా ఉండదు దీనికంటే కదా. టేస్ట్ అది మటన్ లాగా ఉంటుంది వండితే. అది వండడం వచ్చిన వాళ్ళు వండితే సూపర్ ఉంటుంది బుడకాకరకాయ. అది చాలా తక్కువ దొరుకుతుంది కదా, ఎక్కువ రేట్ ఉంటుంది. ఒక్కొక్కసారి 120, 100, పావు కిలో అట్లా ఉంటుంది అది. మేము మా చిన్నప్పుడు అయితే మేమే తెంపుకొచ్చుకునేది, ఎందుకంటే మాకు మొత్తం జంగల్ ఉండే, మొత్తం తుమ్మ చెట్లకి వెళ్ళి అందులో కాసేది అన్నమాట. వర్షాకాలం వస్తే చాలు పోయి తెంపుకొచ్చుకునేది. ఓకే, మనం కాకరకాయని మొత్తం ఇట్లా చిన్న కట్ చేసుకున్నాము. ఓకేనా? ఓకే ఓకే ఓకే. పెట్టేసి హాఫ్ గ్లాస్ కొంచెం ఎక్కువ ఆయిల్, ఓకే. ఎందుకంటే ఎక్కువనే పడుతుంది కదా ఫ్రై కాబట్టి. కొద్దిగా గట్టిగా మాట్లాడు. ఫ్రై కాబట్టి ఒక గ్లాస్ కొంచెం తక్కువ పోసుకున్నా ఆయిల్. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను శనగపప్పు మిక్స్ చేసిన. ఓకే ఓకే. అవి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది అంతసేపటికి చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు పీసెస్ కట్ చేసుకోవాలి. దీంతోనే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట, మంచి టేస్ట్ ఉంటుంది. వాళ్ళ గుడికి వెళ్దాం అనేసి క్యాన్సిల్ చేసేసుకుంటే అట్లా ఉంటుంది. నాకు అర్జెంట్ వర్క్ ఉండే, అందుకనే అట్లా ఉంటుంది, క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, మనమైతే ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం కదా. చేసుకున్నాంలే కానీ వెళ్దాం అనుకున్నాం కదా. ఓకే, తర్వాత అవన్నీ వేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా. అవుతున్నాయి కదా ఆల్రెడీ. ఓకే, ఇవేంటి? ఉల్లిపాయలు అన్నమాట, పీసెస్ లెక్క కట్ చేసుకున్నాం. అవి కూడా వేసేయాలి అన్నమాట. అవేంటి రెడ్డిస్గా రావాలంటే కొద్దిగా గోధుమ రంగు కలర్ రావాలి. కలర్లో కరివేపాకు, తర్వాత కరివేపాకు ఆయిల్ వెళ్తుంది కదా దానికోసానికి. ఓకే ఓకే. అది కామన్. ఓకే, తర్వాత కాకరకాయలు వేసుకోవాలి. ముక్కలు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవైతే మనం కట్ చేసి పెట్టుకున్నాము చిన్నగా. కాకరకాయలు వేసుకోవాలి. చిన్న తర్వాత కలుపుకోవాలి మంచిగా. తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. తొందరగా వేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత కొంచెం వేస్తా, ఎందుకంటే వేగాలి కాబట్టి. సాల్ట్ అయితే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఏ కూరలైనా సరే టేస్ట్ ఉంటుంది. ఏ కూరలైనా సరే ఉల్లిగడ్డలు వేసినప్పుడు కూడా సాల్ట్ వేస్తే తొందరగా అవి వేగిపోతాయి అన్నమాట. అందుకోసం అని సాల్ట్ వేస్తా. ఇవి ఎట్లా ఇప్పుడు గోధుమ కలర్లో రావాలి, కొంచెం రెడ్డిష్ రావాలి, బ్రౌన్ రావాలి. కొంచెం బ్రౌన్ వస్తే కుక్ అయినా ఒక 10 minutes ఆగాలన్నమాట. ఓకే, వస్తుంది. ఓకే ఓకే, బ్రౌన్ వచ్చేసింది. కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులో ఓకే పసుకోవాలి కొంచెం లైట్గా. ఓకే, తర్వాత మిర్చి పౌడర్. ఓకే, కారం పొడి, మిర్చి పౌడర్.
ఎంత ఒక స్పూన్ అండ్ హాఫ్. టేస్టీగా ఉంటుంది. కారం కొంచెం బాగుంటుంది. కారం కారం. కారం ఎందుకంటే మనం కారం ఉంటేనే తింటాం. ఇంకా అటు బాగుంది చూడు. కొంచెం కొత్తిమీర కట్ చేసి ఓకే. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచద్దు, కారం వేసిన తర్వాత బ్లాక్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర. ఓకే, కొత్తిమీర వేసి ఇది దించేసుకోండి. అయిపోయిందా? అయిపోయింది. ఓ సూపర్ సూపర్. ఓకే రైట్. ఈ మూత పెట్టుకున్న తర్వాత మన బ్రౌన్ కలర్ వచ్చే మధ్యలో కలుపుతూనే ఉండాలి. మనం కలుపుతూనే ఉండాలి. ఎప్పుడైతే బ్రౌన్ కలర్ వచ్చిందో అప్పుడు కొద్దిగా మనం పసుపు, తర్వాత కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. రెడీ. తొందరగా రెడీ. ఓకే రైట్. ఓకే, ఫైనల్గా మనకు కాకరకాయ ఫ్రై రెడీ అయింది. ఓకే, సూపర్ ఉంది. ఇందులో ఒకసారి టేస్ట్ చేద్దాం. అసలు ఇందులో ఆయిల్ మొత్తానికి డ్రై అయిపోయింది, ఆయిలే కనబడతలేదు. సూపర్ ఉన్నది. ఓకే, ఒకసారి టేస్ట్ చేద్దాం. ఓకేనా? సూపర్, ఎక్సలెంట్. మీకు ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.